లో వైసీపీ కార్యకర్తను చిత్రహింసలకు గురిచేసిన ఘటన పల్నాడు జిల్లా మాచవరంలో చోటు చేసుకుంది. జింకలపాలెంకు చెందిన వైసీపీ కార్యకర్త షేక్ హుస్సేన్ పిఎస్కు తీసుకెళ్లిన పోలీసులు చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా చితకబాదారు. అయితే టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఎస్ఐ పవన్ కుమార్ చిత్రహింసలకు గురిచేశారని షేక్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో షేక్ హుస్సేన్పై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి పిడుగురాల జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని వైసీపీ కార్యకర్త వాంగ్మూలం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవి, మాతవరం మండలం జిక్కపాలెం గ్రామానికి సంబంధించినటువంటి షేక్ హుస్సేన్ అనేటువంటి వైసీపీ కార్యకర్త చాలా పార్టీలో యాక్టివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతనైతే మాత్రం కొన్ని సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టాడు. వైసీపీకి సంబంధించి ఫేవర్ గా, అదే విధంగా కూడా టీడీపీ వాళ్ళని దూషిస్తూ కూడా పోస్టులు పెట్టారు అని ఒక దీనికి సంబంధించి ఒక కేసు అయితే నమోదైంది. ఈ కేసుకు పర్యవసానంగా కూడా అతను అయితే మాత్రం 4 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మాతవరం పోలీస్ స్టేషన్ లో 3 రోజుల పాటు అతన్ని అక్కడ ఉంచడం, తర్వాత ఏమన్నా అతన్ని ఎప్పటికీ కూడా కోర్టుకి హాజరుపరచకపోవడంతో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డి అయితే కోర్టును ఆశ్రయించారు. కోర్టులో హెబియస్ కార్పస్ తీసుకున్నటువంటి నేపథ్యంలో హెబియస్ కార్పస్ ప్రకారం కూడా తీసుకున్నట్లుగా తెలిసిన వెంటనే కూడా, జారీ అయిన వెంటనే కూడా మాతవరం పోలీసులు అయితే మాత్రం పిడుగురాళ్ల కోర్టులో షేక్ హుస్సేన్ ని, వైసీపీకి సంబంధించిన కార్యకర్తని అక్కడికి హాజరుపరిచారు. హాజరుపరిచినటువంటి పరిస్థితుల్లో మాత్రం అతను తన గత 3 రోజుల నుంచి కూడా మాతవరం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే చిత్రహింసలకు గురి చేశారు. ఎస్పెషల్లీ కూడా ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఎస్ఐ అయితే మాత్రం తీవ్రంగా కూడా తన్ని కొట్టాడు అని అయితే మాత్రం ఆయన అయితే వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత అతన్ని షేక్ హుస్సేన్ అయితే మాత్రం మెడికల్ టెస్టులు చేయించిన తర్వాత రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది. అంటే సాక్ష్యాధారాల ప్రకారం, పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం అతనికి అయితే మాత్రం రిమాండ్ విధించి తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, గ్రామాల్లో సంబంధించిన వ్యవహారాల్లో కానీ చాలా యాక్టివ్ గా ఉంటాడు ఈ షేక్ హుస్సేన్ అని చెబుతూ ఉన్నారు. అదే విధంగా కూడా జగన్ పుట్టినరోజు సందర్భంగా అతనైతే మాత్రం గ్రామంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించడమే కాక టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడికి వార్నింగ్ ఇవ్వడంతోనే అతని మీద కేసులు బనాయించినట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత ఈ ప్రధానంగా కూడా కేసు నమోదైన తర్వాత అతనైతే మాత్రం 3 రోజులు టీడీపీకి సంబంధించిన నాయకుల ప్రోద్బలంతోనే అక్కడ మాతవరం పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురి చేశారని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెబుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.